ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి పథకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ సూర్యఘర్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, దీని ద్వారా పెద్ద ఎత్తున డబ్బు ఆదా అవుతుంది అనే అవగాహన అయితే ప్రజలందరికీ కల్పిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా కొన్ని కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు కలెక్టర్ అందరికీ. దీనికి సంబంధించి అందరికీ కూడా అంటే ప్రధానమంత్రి ఈ కుసుమ్ పథకాలకు సంబంధించి మొత్తం అందరికీ అవగాహన కల్పించాలి. అంటే ఈ సోలార్ రూఫ్ టాప్ అనేది ఏదైతే ఉందో అది ప్రతి ఇంటి మీద కూడా ఏర్పాటు చేసుకుని విద్యుత్తుని ఉత్పత్తి చేసుకుంటే చాలా వరకు డబ్బు ఆదా అవుతుంది అనేది ప్రజల్లో ఒక అవగాహన కల్పించిపోతున్నారు. అలాగే దీని ద్వారా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను కూడా ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ చిత్తూరు జిల్లాలో దీనికి సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్టు మొదలైన నేపథ్యంలో ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా విస్తరించాలని ప్రతి జిల్లాలో ముందు ఒక 5 గ్రామాలని ఈ మోడల్ సోలార్ గ్రామాలుగా పైలట్ ప్రాజెక్టు కింద తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ఈ పిఎం సూర్యఘర్ యోజన కింద 2 కిలోవాట్ సామర్థ్యం గల సిస్టమ్స్కు సోలార్ యూనిట్ ధరలో 60%, 2 నుంచి 3 కిలోమీటర్ సామర్థ్యం సిస్టమ్స్కు అదనపు సిస్టమ్ ఖర్చులో 40% సబ్సిడీని, అలాగే 3 కిలోవాట్ వరకు ఉంటే కనుక 78,000 వరకు కేంద్ర ప్రభుత్వం రాయితీగా అందిస్తుంది. దరఖాస్తుదారులు సోలార్ ప్యానెల్ను అమర్చుకోవడానికి అనువైన పైకప్పు ఉన్న ఇల్లు, విద్యుత్ కనెక్షన్ కూడా కలిగి ఉండాలి. అలాగే గృహాలతో పాటు ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, కళాశాలలు ఇలాగా ప్రతి దాని మీద కూడా ఈ సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలి అంటే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏది ఏవైనా అంటే కంప్లీట్గా ఈ సూర్యఘర్ అనేది కనుక రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమల్లోకి తీసుకొస్తే అందరికీ అవగాహన కల్పిస్తే ఒక రకంగా డబ్బు ఆదా అవుతుంది. అలాగే ఒక వెసులుబాటు కూడా వాళ్ళకు కూడా డిస్కమ్ల మీద కూడా భారం కూడా తగ్గుతుంది ప్రభుత్వానికి అనేది ఒక ఆలోచన.